నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆర్థిక శ్వేతపత్రంపై అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ. వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నమన్న సర్కార్. పలు అంశాల్లో వృద్ధిని ప్రస్తావిస్తూ భారాస ఫ్యాక్ట్ షీట్. 10 ఏళ్లలో రాష్ట్రంలో ఆస్తుల్ని భారీగా పెంచామని వెల్లడి. నేడు విద్యుత్ రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ. అప్పులు నష్టాలతో శ్వేతపత్రం విడుదల చేయనున్న సర్కారు. లోక్సభ ఎన్నికల్లో వ్యూహాలపై నేడు సిడబ్ల్యూసీ భేటీ. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చించే అవకాశం. దేశంలో గుబులు రేపుతున్న కోవిడ్ కొత్త వేరియంట్. రాష్ట్రంలో 14కు చేరిన కరోనా బాధితుల సంఖ్య. రాష్ట్ర ఆర్థిక రంగానికి సంబంధించిన శ్వేతపత్రంపై శాసనసభలో చర్చ వాడివేడిగా జరిగింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భారాస పరస్పరం ఎదురుదాడికి ప్రయత్నించాయి. చరిత్ర, పోలిక, అప్పులు, ఆస్తులు, అభివృద్ధి, ప్రాజెక్టులు, దుర్వినియోగం, విచారణ, స్వేచ్ఛ తదితరాల చుట్టూ చర్చ సాగింది. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా సర్కారు వ్యవహరిస్తోందని విపక్షాలు ఆక్షేపించాయి. దెబ్బతిన్న ఆర్థిక రంగం వాస్తవ స్థితిగతులను అందరి ముందు పెట్టే ప్రయత్నమన్న ప్రభుత్వం తాము పూర్తి జవాబుదారీతనం, బాధ్యతతో హామీలు, ప్రజల ఆశలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ వేదికగా శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. కేసీఆర్ సర్కార్ హయాంలో ఆర్థిక విధ్వంసం, వనరులు ఎలా దుర్వినియోగం అయ్యాయో వివరించేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేయాలని కాకుండా రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకేనని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమం ముందుకు తీసుకువెళ్లాల్సిన పెద్ద సవాల్ ఉందన్న భట్టి, కొందరికి చేదుగా ఉన్నప్పటికీ అందరూ జీర్ణించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తెలంగాణ ఆర్థిక వనరుల్ని, సహజ వనరుల్ని, మానవ వనరుల్ని అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవడం కన్న కలలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి. ఈ రోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో, ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో పరిస్థితి ఉంది. ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, తప్పిదాలను రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత, అవసరం తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం. చర్చలు ప్రారంభించిన భారత సభ్యుడు మాజీ మంత్రి హరీష్ రావు శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న దురుద్దేశంతో వాస్తవాలను దాచి నివేదిక రూపొందించారని ఆక్షేపించారు. అప్పులు తక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో కింది నుంచి 5వ స్థానంలో ఉన్నామని, కానీ లెక్కల్లో అలా చూపించలేదన్నారు. పెరిగిన ఆదాయం, ఆస్తుల ప్రస్తావనే లేకుండా పోయిందన్న హరీష్ రావు అప్పులను మాత్రం ఎక్కువగా చూపే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలంగా ఉందని నిపుణులు చెబుతూ ఉంటే దివాళా తీసినట్లు ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 6 గ్యారంటీల ఎగవేతకు, కోతల కోసం శ్వేతపత్రం విడుదల కుంటిసాకులని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. 7 లక్షల కోట్లని చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఎస్పీవీల లోన్లు మినహాయిస్తే అప్పు 5,16,881 కోట్లు మాత్రమేనని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజలు, ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే కనబడతా ఉంది అధ్యక్ష. ఎక్స్పెండిచర్ విషయంలో కూడా అధ్యక్ష 2,61,932 కోట్లను చూపించారు. కానీ కాగ్ రిపోర్టు నివేదిక ఆధారంగా ఎక్స్పెండిచరు 2,54,525 కోట్లు, అంటే దాదాపు 7,000 కోట్లు ఎక్కువ చూపించినట్టుగా ఈ కాగ్ రిపోర్ట్ ను బట్టి చూస్తాం. అంటే మొత్తంగా గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ధోరణి కనబడతా ఉంది అధ్యక్ష. చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి గత 10 సంవత్సరాల్లో ప్రగతిని సాధించింది అనేక విషయాల్లో కూడా. కానీ వీళ్ళు తయారు చేసినటువంటి పట్టికలు చూస్తా ఉంటే అధ్యక్ష, ఏవైతే వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటాయో వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ హామీల నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నానికి దారులు వెతుకుతున్నారేమో అని అనిపిస్తా ఉంది. కాళేశ్వరం సహా నీటిపారుదల ప్రాజెక్టులు, పౌర సరఫరాల సంస్థ రుణాలు, వైద్యంపై ఖర్చు, కేంద్రం నుంచి సహకారం తదితర అంశాల్లో హరీష్ రావు మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆయన వ్యాఖ్యలను మంత్రులు తప్పుపట్టారు. వ్యవసాయపు కరెంటుకి బిల్లు కట్టమని ఏ చట్టము, ఏ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయలేదు. నేనెందుకు ఇంటర్వ్యూ అవుతానంటే, గతంలో మీ ముఖ్యమంత్రి ఆ విషయంలో అబద్దాలు మాట్లాడిండు, ఈ రోజు మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు. ఆ రిఫార్మ్స్ లో రైతుల నుంచి బిల్లు వసూలు చేయమని చెప్పి ఎక్కడా లేదు అని ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా మీకు చెప్తున్నా. ఆ విషయం పదే పదే మీరు ప్రస్తావించడం
దయచేసి ఈ అవాస్తవాలు శాసనసభలో ప్రస్తావించొద్దు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్న భాజపా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అమలు కాని హామీలు ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేసి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీశారని ఆక్షేపించిన ఆయన ఇలా చట్టసభల్లో అప్పులు వివరిస్తే భవిష్యత్తులో ఎలా అప్పులు పుడతాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలు అమలయ్యే పరిస్థితి లేదని, 100 రోజుల సమయంలో హామీలు అమలు కాకపోతే ప్రజా పోరాటం చేస్తామని తెలిపారు. 6,71,57 కోట్ల రూపాయల అప్పు చేసి మనకొచ్చే రెవెన్యూలో 35% జీతాలకు సాలరీస్ కి ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష. 34% రీపేమెంట్ ఇంట్రెస్ట్ లకు పోతుంది అధ్యక్ష. కేవలం మనకు మిగిలింది 31% అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం ఏ రకంగా ఇస్తుంది, మీరు కొత్తగా ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు కూడా ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అనేది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రం అధోగతి పాలైందంటూ బద్నాం చేయవద్దని, ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సూచించారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెబుతున్నా అన్ని రంగాల్లో అభివృద్ధి సైతం జరిగింది కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు కోసం శ్వేతపత్రం విడుదల చేయాలని, అన్ని గ్యారంటీలు హామీలను ఎలాంటి షరతులు లేకుండా పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. Whatever be the reasons or motive behind the release of white paper, not to give out message that Telangana has become a bankrupt and a debt-ridden state with no finances left to carry on the day-to-day activities. When we are discussing on these papers laid, these figures should be accurate, sir. In the same book, the figures are not matching. Let us make sure that whatever is being tabled is accurate and right, and any time if it is found to be wrong, an action will be initiated against those officers. మిగులు రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని, రోజువారీ ఖర్చులు కూడా రిజర్వ్ బ్యాంక్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చర్చకు సమాధానమిస్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి వివరించారు. రుణభారం ఉన్నప్పటికీ ప్రజల కోరికలు, ఆశలు నెరవేర్చేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందో చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేశామని, భవిష్యత్ కోసం మంచి ఆలోచనలతో ముందుకు రావాలని ఆశిస్తున్నామన్నారు. ఈ వాస్తవ విషయాలు నేను చెప్పింది, వీటిలో వేరే రకమైనటువంటి తప్పుడు సమాచారం కానీ, కావాలని చెప్పిన సమాచారం కానీ, లేకపోతే మేము గత పాలకుల్ని బ్లేమ్ చేయాలనే ఆలోచన కానీ మాకు ఎవ్వరి మీద ఏ ద్వేషం లేదు, ఏ కోపం లేదు. మా ఆలోచన అందరికి ఇల్లు ఇవ్వటం, మా ఆలోచన అందరికీ ఉద్యోగాలు ఇవ్వటం, మా ఆలోచన అందరికి భూములు పంచడం, మా ఆలోచన అందరికీ పొలాలకు నీళ్లు ఇవ్వటం, మా ఆలోచన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి అనేటువంటి పథకం పెట్టి ముందుకు తీసుకొని పోవటం, ఇంక్లూజివ్ గ్రోత్తో అంటే డిస్పారిటీ లేకుండా సమసమానత్వం కోసం ఒక సామాజిక న్యాయంతో ముందుకు పోయేదే మా ఆలోచన. ఎవరినో కించపరిచేందుకు, హామీల నుంచి తప్పుకునేందుకు శ్వేతపత్రం విడుదల చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారంటూ చర్చకు సమాధానం వేళ సీఎం మండిపడ్డారు. తరువాత వచ్చేవారు కనీసం నిలదొక్కుకోకుండా చేశారన్న రేవంత్ రెడ్డి కొందరి కోసం 4 కోట్ల ప్రజలకు ఇబ్బంది కలిగిద్దామా అని ప్రశ్నించారు. ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో, ఎవరినో తక్కువ చేసి చూపించడానికో, లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో, లేదా మేమిచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే. ఇప్పటి వరకు అవాస్తవాలతో, అభూత కల్పనలతో, ఆర్భాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది, మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం. ప్రజలకు నిజాలు చెప్పి మనకున్న పరిస్థితిని వివరించి, కష్టమైన ఈ ప్రభుత్వం నిస్సహాయులకు సహాయాన్ని అందిస్తుంది, అర్హులైన వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది, మీకు అండగా నిలబడుతుంది అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతతో నిర్వర్తిస్తామని, అభివృద్ధి, సంక్షేమం తమకు ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తామని, అందరి సలహాలు, సూచనలతో చట్టాలు తీసుకొస్తామని చెప్పారు. విద్యుత్, నీటిపారుదల రంగాలపై కూడా శ్వేతపత్రాలు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. जो हैदराबाद तरक्की के लिए हम जिम्मेदारी से जो करना है, हम जिम्मेदारी उठाएंगे, आपके साथ लेंगे. हम सरकार चलाने के लिए आज जिम्मेदारी से यहां से मैं हमारे एमआईएम पार्टी को चुनाव में जो है आपका मर्जी आपकी है, हमारा मर्जी हमारी है. जो पार्टी हमारा चुनाव लड़ना है हमारे तरीका से लड़ेंगे. मैं जो हैदराबाद शहर ये देश का निशान है, वो हैदराबाद शहर का नाम पूरा दुनिया में रोशनी करने के लिए हम लोग कोशिश करेंगे. वहां पर आपके मदद जरूर लेंगे. आप लोग कभी भी 24 घंटा कभी भी आपको कुछ सरकार को सुझाव देना है तो हम लोग वेलकम कर रहे हैं. ఆర్థిక రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి ఫ్యాక్ట్ షీట్ను విడుదల చేసింది.
2014 నుంచి 2023 వరకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన వివరాలను ఇందులో పేర్కొన్నారు. 2014-15లో 1,00,000 కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ ప్రస్తుతం 2,90,000 కోట్లకు చేరిందని తెలిపారు. సొంత పన్నుల ఆదాయం వృద్ధిలో దేశంలోనే 2వ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. జీఎస్డీపీతో రాష్ట్ర అప్పుల నిష్పత్తిలో కింది నుంచి 5వ స్థానంలో ఉన్నట్లు, అప్పుల విషయంలో కేంద్రం కంటే మెరుగ్గా ఉన్నట్లు వివరించారు. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో మూలధన వ్యయం 54,052 కోట్లు కాగా 9.5 ఏళ్ల భారాస హయాంలో 3,36,916 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. పంటల సాగు, ధాన్యం కొనుగోలు గణనీయమైన వృద్ధి ఉందని, విద్యుత్ రంగంలో 1,37,571 కోట్ల ఆస్తులు సృష్టించినట్లు వివరించారు. విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఆయా రంగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం నిన్న శాసనసభ వేదికగా ఆర్థిక రంగంపై శ్వేతపత్రం విడుదల చేసింది. రాష్ట్ర విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చలో భాగంగా శ్వేతపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క సభ ముందు ఉంచనున్నారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలో 81,516 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయని, మరో 50,275 కోట్ల నష్టాలు కూరుకుపోయాయని గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అప్పులు, నష్టాలతో పాటు విద్యుత్ సరఫరా, కొనుగోళ్లు, ఉత్పత్తి కేంద్రాలు సహా అన్ని అంశాలను శ్వేతపత్రంలో పొందుపరచనున్నారు. అనంతరం రాష్ట్రంలో విద్యుత్ రంగం స్థితిగతులు శ్వేతపత్రంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. పార్లమెంటు లాగే శాసనసభ, శాసనమండలి రెండు ఒకే చోట ఉండాలని ప్రభుత్వం ఆలోచించడం శుభ పరిణామమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్లో R&B శాఖ అధికారులతో గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్బాబు సహా పలువురు సమావేశం నిర్వహించారు. 2 సమావేశ మందిరాలు ఒకే చోట ఉంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని, చర్చలు సజావుగా సాగి చట్టాలు సులువుగా రూపొందించడం జరుగుతుందని తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలోపు అన్ని పనులు పూర్తి చేసుకుని ఇక్కడే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వివరించారు. ఇందుకు సంబంధించి అన్ని శాఖల అధికారులు పనులను వేగవంతంగా చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. తెలంగాణ నేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినవని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. యాదాద్రి జిల్లా పోచంపల్లిలో పర్యటించిన ఆమె భూదానోద్యమానికి నాంది పలికిన ప్రాంతానికి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. చేనేత కళాకారులు దేశ వారసత్వాన్ని కాపాడాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను ఉపయోగించుకొని చేనేత కార్మికులు మరింత అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రి సీతక్కతో కలిసి పోచంపల్లికి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు స్వాగతం పలికారు. పోచంపల్లిలోని శ్రీరంజన్ నేత యూనిట్ ను సందర్శించి నూలు నుంచి చీర తయారీ విధానాన్ని ముర్ము పరిశీలించారు. చీర తయారీకి ఎంత సమయం పడుతుందని, ఎంత ఆదాయం వస్తుందనే వివరాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. చేనేత ఫోటో ఎగ్జిబిషన్, పోచంపల్లి టై అండ్ డై, ఇక్కత్ చీరల తయారీ, చేనేత మగ్గాలను, స్టాల్స్ ను, చేనేత ఔన్నత్యం ప్రతిబింబించే థీమ్ పెవిలియన్ ను సందర్శించారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చరకాల ప్రదర్శనను ద్రౌపది ముర్ము తిలకించారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల, సీతక్కలు రాష్ట్రపతికి పట్టు చీరను బహూకరించారు. అనంతరం పోచంపల్లిలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన రాష్ట్రపతి 2021 ఏడాదికి గాను ఈ ప్రాంతాన్ని ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. చేనేత కళను భావితరాలకు అందించడానికి కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పోచంపల్లి కార్మికుల సమస్యలను, సలహాలను పరిగణలోకి తీసుకుని తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తమ ప్రాంతం నుంచి కూడా కొందరిని పోచంపల్లి తీసుకువచ్చి ఇక్కడి కళను వారికి నేర్పిస్తామని రాష్ట్రపతి పేర్కొన్నారు. ही लोगों को रहते हैं जहाँ जरूरतमंद रहते हैं, उनको भी हाथ को काम जरूरी है, मिलना चाहिए. मैं भी चाहूँगी कि वहाँ भी, इसीलिए मैं ज़्यादा इंटरेस्टेड थी कि पोचंपल्ली सेंटर को या यूनिट को मैं विजिट करूँ. मुझे बहुत ज्ञान, थोड़ा बहुत मुझे मिला, रोशनी मुझे मिला, उसी को लेकर के मैं भी अपने एरिया में कुछ करना चाहती हूँ. इसलिए यहाँ से थोड़ा बहुत मैं थोड़ा सीख के जाती हूँ. मैं चाहूँगी कि वहाँ से भी कुछ लोगों को मैं लेकर आऊँ, यहाँ प्रैक्टिकल नॉलेज उनको भी मिल जाए.
అనంతరం హైదరాబాద్ బయలుదేరిన రాష్ట్రపతి సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో హాజరయ్యారు. ఎంఎన్ఆర్ విద్యా సంస్థలు 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్న ముర్ము భవిష్యత్తంతా యువతరానిదేనన్నారు. అందుకు తగ్గట్టుగానే హైదరాబాద్ ఐటీ పారిశ్రామిక హబ్ గా మారిందని అన్నారు. దాశరథి కృష్ణమాచార్య పలికిన నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మాటలు తనకు గుర్తొస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు అందరూ సరైన లక్ష్యాల్ని ఎంచుకుని శ్రమించి వాటిని చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలో మళ్లీ కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గత విషాద ఘటనలు మరవకముందే కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 ప్రజల్లో గుబులు రేపుతోంది. రాష్ట్రంలో 14 మంది మహమ్మారితో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ ప్రాబల్యాన్ని కట్టడి చేసేందుకు ప్రజలంతా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 538 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 6గురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. హైదరాబాద్లోనే ఈ 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 14కు చేరగా ఒకరు వ్యాధి నుంచి కోలుకున్నారని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసుల్లో ఒకటి కరీంనగర్కు చెందినది కాగా మిగతా 13 కేసులు హైదరాబాద్వే కావడం గమనార్హం. కరోనా కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సిబ్బందిని ఆదేశించారు. అన్ని రాష్ట్రాల మంత్రులతో కోవిడ్ సన్నద్ధతపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి దామోదర రాజనరసింహ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో గురువారం మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రుల్లో అవసరమైన వనరులను TSM, SIDC ద్వారా తీసుకోవాలని తెలిపారు. ఇన్ఫ్లుయెన్జా వంటి లక్షణాలు ఉంటే కోవిడ్ పరీక్షలు చేయాలని స్పష్టం చేసిన మంత్రి పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విధిగా ఉప్పల్లోని CDFDకి పంపాలన్నారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది కోవిడ్ పరిస్థితులను మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు కేవలం 0.31% ఉన్నట్టు తెలిపారు. కోవిడ్ కొత్త వేరియంట్తో వరంగల్ MGM వైద్యులు అప్రమత్తమయ్యారు. ఆసుపత్రిలో 50 పడకలతో ఒక వార్డును సిద్ధం చేశారు. ఇందులో 30 ఆక్సిజన్ బెడ్లతో పాటు మరో 20 సాధారణ పడకలను సిద్ధం చేశారు. అలాగే వెంటిలేటర్లు, ఆక్సిజన్ గ్లూకోమీటర్లు, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. గతంలో కరోనా మిగిల్చిన చేదు అనుభవాల దృష్ట్యా ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. బయటికి వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. పలుమార్లు రాజకీయ వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు స్థానంలో కొత్త వారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ విభాగంలో అదనపు డైరెక్టర్గా ఉన్న డాక్టర్ రవీంద్ర నాయక్ని ఇన్ఛార్జ్ DHగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశంతో హైదరాబాద్ కోటిలోని DH కార్యాలయంలో రవీంద్ర నాయక్ బాధ్యతలు స్వీకరించారు. వైద్య విద్య విభాగానికి ఇన్ఛార్జ్ DMEని నియమిస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అదనపు DMEగా ఉన్న డాక్టర్ త్రివేణిని ఇన్ఛార్జ్ DMEగా నియమిస్తూ ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా ఆదేశాలు జారీ చేశారు. వైద్య విద్య అకాడమిక్ విభాగానికి డాక్టర్ శివరామకృష్ణను ఇన్ఛార్జ్ DMEగా నియమించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వారు ఆయా పదవుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. ప్రస్తుతం DMEగా ఉన్న రమేష్ రెడ్డి సీనియారిటీపై కోర్టులో కేసు నడుస్తోంది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని ఆర్టీసీ MD సజ్జనార్ తెలిపారు. గతంలో 69% ఉన్న ఆక్యుపెన్సీ రేషియో ప్రస్తుతం 88% పెరిగినట్లు వెల్లడించారు. ఈ నెల 16న 17 డిపోలు, 17న 20 డిపోలు, 18న 45 డిపోలు 100% పైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రతిరోజు సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ప్రయాణించే ప్రయాణికుల్లో 62% మంది మహిళలే ఉంటున్నారని చెప్పారు.
48 to 51 lakh ప్యాసింజర్స్ మనము రోజు 51 లక్ష మంది ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో 30 లక్ష మంది మహిళలు ఆడపిల్లలు ఉన్నారు. అంటే లాస్ట్ 11 రోజు చూస్తే 3 కోటి పైన మహిళలు మా బస్ లో ప్రయాణం చేయడం జరిగింది. నా ఓఆర్ అంతకుముందు 69% ఉండింది. ఈ స్కీమ్ కంటే ముందు ఇప్పుడు ఆల్మోస్ట్ 88% పెరిగిందంటే 19% పెరిగింది. మా డిపోజ్ చాలా కొంత డిపోజ్ తక్కువ ఉండేది, అరౌండ్ 68, కొంత 75 అట్లా ఉండేది. ఈ రోజు సగంకి అంటే ఆల్మోస్ట్ 98 మన 98 డిపోజ్ ఉన్నాం. దాంట్లో 45 డిపోజ్ 100% వారు, అంటే ప్రతి ఒక్క బస్సెట్లో కూడా ఫుల్ ఉండడం జరుగుతుంది. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ సహా అతని సోదరుడు మహావీర్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. షోలో విజేతగా నడిచిన అనంతరం బయట హంగామా చేయడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం, పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేయడంపై జూబ్లీహిల్స్ పోలీసులు మొత్తం 5గురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ చేసిన పోలీసులు నిన్న గజ్వేల్ మండలం కొల్గూరులో ప్రశాంత్ను, ఏటుగా ఉన్న అతడి సోదరుణ్ణి అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. రహస్య ప్రదేశంలో విచారించి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు వినోద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడిలో పాల్గొన్న మరో 14 మంది యువకులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇండియా కూటమిలో భావసారూప్యమున్న పార్టీలతో సీట్ల సర్దుబాటు తదితర విషయాలపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC ఇవాళ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు మిగిలిన CWC సభ్యులు హాజరు కానున్నారు. జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలుకు GPS ఆధారిత వ్యవస్థను తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి కల్లా ఈ విధానం అమల్లోకి రానున్నట్లు తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడంతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ విధానం అందుబాటులోకి వచ్చాక టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్లను ఏర్పాటు చేయనున్నట్లు గడ్కరీ వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2 పైలట్ ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. 2018-19లో టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం సగటున 8 నిమిషాలుగా ఉండేదని, ఫాస్టాగ్ను అమల్లోకి తెచ్చాక ఆ సమయం 47 సెకండ్లకు తగ్గిందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిన 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రోడ్ల ప్రాజెక్టులకు బిడ్లను ఆహ్వానించనున్నట్లు గడ్కరీ తెలిపారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి 2023 ఏడాదికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్నను అందుకోనుంది. చిరాగ్ సాత్విక్ జోడీ ఆసియన్ గేమ్స్లో పసడి, వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కాంస్యం, కామన్వెల్త్ క్రీడల్లో వెండి పతకాలను సాధించింది. 2023 ఏడాదికి భారత క్రికెట్ జట్టు పేసర్ మహమ్మద్ షమీ సహా 26 మంది క్రీడాకారులు అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. ద్రోణాచార్య పురస్కారానికి 5గురిని ఎంపిక చేశారు. ద్రోణాచార్య జీవిత సాఫల్య పురస్కారానికి గోల్ఫ్ కోచ్ జస్క్రీత్ సింగ్, కబడ్డీ శిక్షకుడు ఈ భాస్కరన్, టేబుల్ టెన్నిస్ కోచ్ జయంత్ కుమార్ పుషిలాల్ అత్యున్నత ప్రతిభ కనబర్చినందుకు ఎంపికయ్యారు. బ్యాడ్మింటన్ కోచ్ మంజుషా కన్వర్, హాకీ కోచ్ వినీత్ కుమార్ శర్మ, కబడ్డీ శిక్షకురాలు కవితా సెల్వరాజ్ ధ్యాన్చంద్ జీవిత సాఫల్య పురస్కారాలకు ఎంపికయ్యారు. జనవరి 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. ప్రపంచంలో అతిపెద్ద విలాసవంతమైన ఓడల జాబితాలో చైనా తయారు చేసిన నౌక చేరింది. ఆ భారీ ఓడ సముద్రంలో తన ప్రయాణం మొదలుపెట్టింది. ఒక్క ట్రిప్పులో వేలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే ఆ ఓడ గురించిన విశేషాలను ఓసారి తెలుసుకుందాం. చైనా మరో భారీ విలాసవంతమైన ఓడను నిర్మించి ఔరా అనిపించింది. గ్వాంగ్జౌ షిప్ యార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ భారీ ఓడ పేరు మోబీ లెగసీ. మంగళవారమే ఈ నౌక తన సాగర ప్రయాణాన్ని ప్రారంభించింది. తన తొలి ప్రయాణంలో ఇది గ్వాంగ్జౌ తీరం నుంచి ఇటలీకి బయలుదేరింది. 70,000 టన్నులకు పైగా బరువును తరలించే సామర్థ్యం మోబీ లెగసీ సొంతం. మోబీ లెగసీ 2,500 మంది ప్రయాణికుల్ని తరలించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వీటితో పాటు 800 కార్లు,
ట్రక్కులు వంటి వాహనాలను తరలించే వీలుంటుంది. ఈ ఓడ పొడవు 237 మీటర్లని తయారీ సంస్థ తెలిపింది. మోబీ లెగసీలో 13 అంతస్తులుంటాయి. పైన అంతస్తు వైశాల్యం 16,000 చదరపు మీటర్లు కాగా అందులో 10,000 చదరపు మీటర్ల స్థలాన్ని రెస్టారెంట్లు, విశ్రాంతి, వినోద సౌకర్యాల కోసం కేటాయించారు. ఇక ఇందులో మొత్తం 533 విలాసవంతమైన గదులు నిర్మించారు. మోబీ లెగసీని తేలియాడే స్టార్ హోటల్ అని కూడా అనవచ్చు. నచ్చిన ఆహారాన్ని అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలను కలిగి ఉన్న చెఫ్లు ఇక్కడున్నారు. సంగీతంతో పాటు కడలి అందాలను తిలకించేందుకు ప్రత్యేక స్పాట్లు ఈ షిప్లో ఉన్నాయి.